హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్ ఎడిట్స్. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటిఫుల్ ఫోటోని మీరు కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత టూల్స్ ఓపెన్ చేసి క్రాప్ ఆప్షన్ ఓపెన్ చేయండి. క్రాప్ ఆప్షన్లో 3:4 రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళి బ్లాక్ స్ప్లాష్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న స్ప్లాష్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళండి. యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకొని ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పక్కకి స్క్రోల్ చేసి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేసుకోండి. స్క్రీన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీరు ఇంకా పిక్ని యాడ్ చేసుకోండి. పిక్ని యాడ్ చేసుకున్న తర్వాత రిమూవ్ వ్యూస్లోకి వెళ్ళి మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసి కింద ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రోల్ చేసి స్టిక్కర్స్లో ట్యూన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ట్యూన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రోల్ చేసి షాడోస్ ఉంటాయి. షాడోస్లోకి వెళ్ళి షాడో యొక్క పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోండి. పొజిషన్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్లోకి వెళ్ళి షాడో యొక్క ఒపాసిటీని కొంచెం పెంచుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్స్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఫ్లవర్స్ అని సెర్చ్ చేయండి. ఫ్లవర్స్ అని సెర్చ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి పైన కార్నర్లో ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి సేమ్ ఫ్లవర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈసారి దాన్ని రొటేట్ చేసి ఇట్ సైడ్ కార్నర్లో ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ని క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని కొట్టేసేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.